శుభోదయం. ఈరోజు మనం రసాయన చర్యలు మరియు సమీకరణాలు అను పాఠంలో ఇవ్వబడిన ప్రశ్నల యొక్క జవాబులను తెలుసుకుని నోట్స్ రాసుకుందాం. మొదటి ప్రశ్న, ఈ చర్య గురించి కింది వాక్యాలలో సరికానివి ఏవి? 2PbO + C gives rise to 2Pb + CO2. ఆప్షన్స్: ఏ లెడ్ క్షయీకరణం చెందింది, బి కార్బన్ డయాక్సైడ్ ఆక్సీకరణం చెందింది, సి కార్బన్ ఆక్సీకరణం చెందింది, డి లెడ్ ఆక్సైడ్ క్షయీకరణం చెందింది. ఇక్కడ సమీకరణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 2PbO + C gives rise to 2Pb + CO2. ఇందులో క్రియాజనకాలలో ఉండే లెడ్ ఆక్సైడ్ క్రియాజన్యాలలో లెడ్గా మారింది. అంటే లెడ్ ఆక్సైడ్ ఆక్సిజన్ని కోల్పోయింది. అంటే లెడ్ ఆక్సైడ్ క్షయీకరణం చెందింది. అలాగే క్రియాజనకాలలో ఉండే కార్బన్ క్రియాజన్యాలలో కార్బన్ డయాక్సైడ్గా మారింది. అంటే కార్బన్ ఆక్సిజన్ని గ్రహించింది. అంటే కార్బన్ ఆక్సీకరణం చెందింది. కానీ మనకి ప్రశ్నలు ఏమడిగారు? ఈ క్రింది వాక్యాలలో సరికానివేవి? ఆప్షన్ ఏ చూడండి, లెడ్ క్షయీకరణం చెందింది, ఇది సరికానిది. అలాగే ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్ ఆక్సీకరణం చెందింది, ఇది కూడా సరికానిది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు 1 ఏ మరియు బి. ఇక రెండవ ప్రశ్న, Fe2O3 + 2Al gives rise to Al2O3 + 2Fe పై చర్య దేనికి ఉదాహరణ? ఆప్షన్స్: ఏ సంయోగ చర్య, బి ద్వంద్వ స్థానభ్రంశ చర్య, సి వియోగ చర్య, డి స్థానభ్రంశ చర్య. ఇచ్చిన రసాయన సమీకరణంలో అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్లోని ఐరన్ స్థానభ్రంశం చెందించి అల్యూమినియం ఆక్సైడ్గా మారుతుంది. అంటే ఇది ఒక స్థానభ్రంశ చర్య. జవాబు డి స్థానభ్రంశ చర్య. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. ఇనుప రజనకు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ఏమి జరుగును? సరి అయిన సమాధానం గుర్తించండి. ఆప్షన్స్: ఏ హైడ్రోజన్ వాయువు మరియు ఐరన్ క్లోరైడ్ ఏర్పడును, బి క్లోరిన్ వాయువు మరియు ఐరన్ హైడ్రాక్సైడ్ ఏర్పడును, సి ఏ చర్య జరగదు, డి ఐరన్ లవణము మరియు నీరు ఏర్పడును. ఇక్కడ ఇనుప రజనకు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపబడింది. ఇనుప రజన అంటే ఒక లోహం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఒక ఆమ్లం. ఏదైనా లోహానికి ఆమ్లాన్ని కలిపేటప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని మనకు తెలుసు. కాబట్టి ఈ చర్యలో ఐరన్తో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య జరిపి ఐరన్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ ఏ హైడ్రోజన్ వాయువు మరియు ఐరన్ క్లోరైడ్ ఏర్పడును. నాలుగో ప్రశ్న చూద్దాం. తుల్య రసాయన సమీకరణం అంటే ఏమిటి? ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి? తుల్య రసాయన సమీకరణం యొక్క నిర్వచనం చూద్దాం. ఒక రసాయన సమీకరణంలో ఇరువైపులా వివిధ మూలకాల పరమాణువుల సంఖ్య సమానంగా ఉంటే ఆ సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అంటారు. ఉదాహరణ, మెగ్నీషియం సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి మెగ్నీషియం సల్ఫేట్ + హైడ్రోజన్ వాయువులను విడుదల చేస్తాయి. సమీకరణం ఒకసారి చూద్దాం. Mg + H2SO4 gives rise to MgSO4 + H2. ఈ సమీకరణంలో క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలలో మెగ్నీషియం, హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య సమానంగా ఉన్నాయి. అంటే ఇది ఒక తుల్యమైన రసాయన సమీకరణం. మరి ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి? ఒక రసాయన చర్య జరిగేటప్పుడు క్రియాజనకాలలో పాల్గొన్న పరమాణువుల సంఖ్య క్రియాజన్యాలలో ఏర్పడిన పరమాణువుల సంఖ్యకు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అంటే రసాయన చర్యలు ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. కనుక మనం రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి. అప్పుడే అవి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. ఐదో ప్రశ్న చూద్దామా. క్రింది వాక్యాలను రసాయన సమీకరణాలుగా మార్పు చేయండి మరియు వాటిని తుల్యం చేయండి. ఏ
హైడ్రోజన్ వాయువు నైట్రోజన్తో కలిసి అమోనియా ఏర్పరచును. హైడ్రోజన్ ఫార్ములా H2, నైట్రోజన్ ఫార్ములా N2, అమోనియా ఫార్ములా NH3. ఇక్కడ హైడ్రోజన్ వాయువు నైట్రోజన్తో కలిసి అమోనియా ఏర్పరుస్తుంది అంటే H2 + N2 గివ్స్ రైజ్ టు NH3. ఇప్పుడు ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేద్దాం. ఇక్కడ క్రియాజనకాలలో 2 నైట్రోజన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి క్రియాజన్యాలలో ఉండే అమోనియాకు గుణకంగా 2 రాసినట్లయితే క్రియాజన్యాలలో నైట్రోజన్ పరమాణువులు 2 అవుతాయి. మరి క్రియాజన్యాలలో హైడ్రోజన్ పరమాణువులు 2 3 6 ఉన్నాయి. మరి క్రియాజనకాలలో 2 హైడ్రోజన్ పరమాణువులే ఉన్నాయి కాబట్టి H2 యొక్క గుణకాన్ని 3గా రాసినట్లయితే హైడ్రోజన్ పరమాణువులు క్రియాజనకాలలో 6 అవుతాయి. ఈ రసాయన సమీకరణం తుల్యం చెందింది. బి. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు గాలిలో మండి నీరు మరియు సల్ఫర్ డయాక్సైడ్ను ఏర్పరచును. హైడ్రోజన్ సల్ఫైడ్ ఫార్ములా H2S. గాలిలో మండి అంటే ఆక్సిజన్తో చర్య జరిపి అంటే O2తో చర్య జరిపి, సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2 మరియు నీరు H2Oలను ఏర్పరుస్తుంది. రసాయన సమీకరణం రాద్దామా? H2S + O2 గివ్స్ రైజ్ టు H2O + SO2. ఇప్పుడు ఈ రసాయన సమీకరణాన్ని తుల్యం చేద్దాం. ఆక్సిజన్ పరమాణువులు క్రియాజనకాలలో 2, క్రియాజన్యాలలో 1 + 2 3 కలవు. కాబట్టి క్రియాజన్యాలలో H2O యొక్క గుణకాన్ని 2గా తీసుకున్నట్లయితే ఆక్సిజన్ పరమాణువులు 2 + 2 4 అవుతాయి. ఇప్పుడు H2O యొక్క గుణకం 2గా తీసుకోవడం వలన హైడ్రోజన్ పరమాణువులు క్రియాజన్యాలలో 4 కలవు. మరి క్రియాజనకాలలో H2Sలో 2 హైడ్రోజన్ పరమాణువులు కలవు. కాబట్టి H2S యొక్క గుణకాన్ని 2గా తీసుకున్నట్లయితే హైడ్రోజన్ పరమాణువులు తుల్యమవుతాయి. ఇప్పుడు క్రియాజనకాలలో సల్ఫర్ పరమాణువులు 2 ఉన్నాయి కాబట్టి క్రియాజన్యాలలో సల్ఫర్ డయాక్సైడ్కు 2గా గుణకాన్ని తీసుకున్నట్లయితే 2 సల్ఫర్ పరమాణువులు అవుతాయి. చివరగా క్రియాజన్యాలలో ఉండే ఆక్సిజన్ పరమాణువులు 2 + 2 4 అంటే మొత్తం 6 కలవు. కాబట్టి క్రియాజనకాలలో ఆక్సిజన్ యొక్క గుణకాన్ని 3గా తీసుకున్నట్లయితే 3 6 ఆక్సిజన్ పరమాణువులు అయినవి. ఇది తుల్యం చేయబడిన రసాయన సమీకరణం. సి. బేరియం క్లోరైడ్ అల్యూమినియం సల్ఫేట్తో చర్య జరిపి అల్యూమినియం క్లోరైడ్ మరియు బేరియం సల్ఫేట్ అవక్షేపాన్ని ఏర్పరచును. బేరియం క్లోరైడ్ ఫార్ములా BaCl2, అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా Al2SO4 థ్రైస్, అల్యూమినియం క్లోరైడ్ ఫార్ములా AlCl3, బేరియం సల్ఫేట్ ఫార్ములా BaSO4. రసాయన సమీకరణాన్ని రాసినట్లయితే BaCl2 + Al2SO4 థ్రైస్ గివ్స్ రైజ్ టు AlCl3 + BaSO4. ముందుగా రసాయన సమీకరణాన్ని తుల్యం చేద్దాం. క్రియాజనకాలలో 2 అల్యూమినియం పరమాణువులు ఉన్నాయి కాబట్టి క్రియాజన్యాలలో ఉండే అల్యూమినియం క్లోరైడ్కు 2 గుణకంగా రాసినట్లయితే అల్యూమినియం పరమాణువులు తుల్యమవుతాయి. అల్యూమినియం క్లోరైడ్కు గుణకంగా 2 రాయడం వలన క్లోరిన్ పరమాణువులు క్రియాజన్యాలలో 2 3 6 ఉన్నాయి. మరి క్రియాజనకాలలో BaCl2లో 2 క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి BaCl2కు 3 గుణకాన్ని తీసుకున్నట్లయితే 3 6 క్లోరిన్ పరమాణువులు తుల్యమవుతాయి. ఇప్పుడు క్రియాజనకాలలో బేరియం పరమాణువులు 3 ఉన్నాయి కాబట్టి క్రియాజన్యాలలో ఉండే బేరియం సల్ఫేట్ యొక్క గుణకాన్ని 3గా రాసినట్లయితే బేరియం పరమాణువులు తుల్యమవుతాయి. దీనివలన ఆటోమేటిక్గా సల్ఫర్ ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఇరువైపులా తుల్యం కాబడ్డాయి. ఇప్పుడు ఏర్పడిన రసాయన సమీకరణం 3BaCl2 + Al2SO4 థ్రైస్ గివ్స్ రైజ్ టు 2AlCl3 + 3BaSO4. ఇది ఒక తుల్య రసాయన సమీకరణం. డి. పొటాషియం లోహం నీటితో చర్య జరిపి పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువునిస్తుంది. పొటాషియం సింబల్ K, నీటి యొక్క ఫార్ములా H2O, పొటాషియం హైడ్రాక్సైడ్ ఫార్ములా KOH మరియు హైడ్రోజన్ ఫార్ములా
H2. రసాయన సమీకరణం K ప్లస్ H2O గివ్స్ రైజ్ టు KOH ప్లస్ H2. ఇప్పుడు రసాయన సమీకరణాన్ని తుల్యం చేద్దాం. క్రియాజనకాలలో 2 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. అలాగే క్రియాజన్యాలలో 1+2 3 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. కాబట్టి క్రియాజన్యాలలో KOH యొక్క గుణకం 2గా తీసుకున్నట్లయితే 2 + 2 4 హైడ్రోజన్ పరమాణువులు అవుతాయి. ఇప్పుడు క్రియాజనకాలలో H2O యొక్క గుణకాన్ని 2గా తీసుకున్నట్లయితే 2 4 హైడ్రోజన్ పరమాణువులు అవుతాయి. ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువులు క్రియాజనకాలలో 2 క్రియాజన్యాలలో 2గా ఉండి తుల్యమై ఉన్నాయి. మరి క్రియాజన్యాలలో పొటాషియం పరమాణువులు 2 ఉన్నాయి. క్రియాజనకాలలో పొటాషియం పరమాణువు ఒక్కటే కలదు. కాబట్టి పొటాషియం యొక్క గుణకాన్ని 2గా రాసినట్లయితే పొటాషియం పరమాణువులు తుల్యమవుతాయి. ఈ విధంగా రసాయన సమీకరణాన్ని తుల్యం చేయొచ్చు. ఏర్పడిన రసాయన తుల్య సమీకరణం 2K + 2H2O గివ్స్ రైజ్ టు 2KOH ప్లస్ H2. ఇప్పుడు 7వ ప్రశ్న చూద్దాం. క్రింది చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి. ఏ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గివ్స్ రైజ్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు. రసాయన సమీకరణం CaOH ట్వైస్ ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2O. ఇది ఆల్రెడీ తుల్యమైన రసాయన సమీకరణం. బి జింక్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ గివ్స్ రైజ్ టు జింక్ నైట్రేట్ ప్లస్ సిల్వర్. రసాయన సమీకరణం Zn ప్లస్ AgNO3 గివ్స్ రైజ్ టు ZnNO3 ట్వైస్ ప్లస్ Ag. రసాయన తుల్య సమీకరణం Zn ప్లస్ 2AgNO3 గివ్స్ రైజ్ టు ZnNO3 ట్వైస్ ప్లస్ 2Ag. సి అల్యూమినియం ప్లస్ కాపర్ క్లోరైడ్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్. రసాయన సమీకరణం Al ప్లస్ CuCl2 గివ్స్ రైజ్ టు AlCl3 ప్లస్ Cu. మరి తుల్య రసాయన సమీకరణం 2Al ప్లస్ 3CuCl2 గివ్స్ రైజ్ టు 2AlCl3 ప్లస్ 3Cu. డి బేరియం క్లోరైడ్ ప్లస్ పొటాషియం సల్ఫేట్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ పొటాషియం క్లోరైడ్. రసాయన సమీకరణం BaCl2 ప్లస్ K2SO4 గివ్స్ రైజ్ టు BaSO4 ప్లస్ KCl. మరి తుల్య రసాయన సమీకరణం BaCl2 ప్లస్ K2SO4 గివ్స్ రైజ్ టు BaSO4 ప్లస్ 2KCl. 8వ ప్రశ్న చూద్దాం. సమీకరణాలను తుల్యం చేసి అవి ఏ రకమైన చర్యలో రాయండి. ఏ పొటాషియం బ్రోమైడ్ ప్లస్ బేరియం అయోడైడ్ గివ్స్ రైజ్ టు పొటాషియం అయోడైడ్ ప్లస్ బేరియం బ్రోమైడ్. రసాయన సమీకరణం 2KBr ప్లస్ BaI2 గివ్స్ రైజ్ టు 2Ki ప్లస్ BaBr2. ఈ చర్యలో క్రియాజనకాలు వాటి యొక్క ప్రాతిపదికలను లేదా మూలకాలను పరస్పరం మార్చుకొని క్రొత్త పదార్థాలను ఏర్పరిచాయి. కనుక ఈ చర్య రసాయన ద్వంద్వ వియోగ చర్య లేదా ద్వంద్వ స్థానభ్రంశ చర్య. బి జింక్ కార్బోనేట్ గివ్స్ రైజ్ టు జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్. రసాయన సమీకరణం ZnCO3 గివ్స్ రైజ్ టు ZnO ప్లస్ CO2. ఈ చర్యలో క్రియాజనకమైన జింక్ కార్బోనేట్ జింక్ ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోయింది. కనుక ఈ చర్య రసాయన వియోగ చర్య. సి హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్ గివ్స్ రైజ్ టు హైడ్రోజన్ క్లోరైడ్. రసాయన సమీకరణం H2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2HCl. ఈ చర్యలో క్రియాజనకాలైన హైడ్రోజన్ మరియు క్లోరిన్ కలిసి హైడ్రోజన్ క్లోరైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరిచాయి. కనుక ఈ చర్య రసాయన సంయోగ చర్య. డి మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గివ్స్ రైజ్ టు మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. రసాయన సమీకరణం Mg ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు MgCl2 ప్లస్ H2. ఈ చర్యలో ఎక్కువ చర్యాశీలత గల మెగ్నీషియం తక్కువ చర్యాశీలత గల హైడ్రోజన్ను దాని స్థానం నుండి స్థానభ్రంశం చెందించింది. కనుక ఈ చర్య రసాయన స్థానభ్రంశ చర్య. ఇక 9వ ప్రశ్న చూద్దామా.
ఉష్ణమోచక ఉష్ణగ్రాహక చర్యలు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. రసాయన చర్యలో ఉష్ణశక్తిని విడుదల చేసే చర్యలను ఉష్ణమోచక చర్యలు అంటారు. ఉదాహరణ, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఉష్ణశక్తి. రసాయన చర్యలో ఉష్ణశక్తిని గ్రహించే చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అంటారు. ఉదాహరణ, CaCO3 ప్లస్ ఉష్ణము గివ్స్ రైజ్ టు CaO ప్లస్ CO2. 10వ ప్రశ్న, శ్వాసక్రియ ఎందువల్ల ఒక ఉష్ణమోచక చర్య? వివరించండి. ఏదైనా రసాయన చర్యలో ఉష్ణం విడుదలైతే దానిని ఉష్ణమోచక చర్య అంటారు. శ్వాసక్రియలో గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది అధిక పరిమాణంలో ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. కనుక శ్వాసక్రియ ఉష్ణమోచక చర్య. రసాయన సమీకరణం చూసినట్లయితే C6H12O6 అంటే గ్లూకోజ్ ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 6H2O ప్లస్ ఉష్ణశక్తి. 11వ ప్రశ్న, వియోగ చర్యలను సంయోగ చర్యలకు వ్యతిరేకమని ఎందుకు అంటారు? ఈ చర్యలకు సమీకరణాలు రాయండి. ఫస్ట్ పాయింట్, రెండు అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థం ఏర్పడుట రసాయన సంయోగ చర్య. ఒక పదార్థము రెండు అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడం రసాయన వియోగం. రెండవ పాయింట్, ఈ చర్యలో ఉష్ణము లేదా శక్తి విడుదలవుతుంది. ఈ చర్యలో ఉష్ణము లేదా శక్తి గ్రహింపబడుతుంది. మూడవ ప్రశ్న, రసాయన సంయోగ చర్యలకు సాధారణ సమీకరణం A+B గివ్స్ రైజ్ టు C. రసాయన వియోగ చర్యలకు సాధారణ సమీకరణం A గివ్స్ రైజ్ టు B+C. ఫోర్త్ పాయింట్, సంయోగ చర్యలకు ఉదాహరణ CaO ప్లస్ H2O గివ్స్ రైజ్ టు CaOH ట్వైస్. వియోగ చర్యలకు ఉదాహరణ CaCO3 గివ్స్ రైజ్ టు CaO ప్లస్ CO2. అందువల్ల వియోగ చర్యలను సంయోగ చర్యలకు వ్యతిరేకమని అంటారు. 12వ ప్రశ్న, ఉష్ణం, కాంతి లేదా విద్యుత్ రూపాలలో శక్తి సరఫరా చేయబడిన వియోగ చర్యలకు ఒక్కొక్క సమీకరణం వ్రాయండి. ఒక రసాయన వియోగ చర్యలో ఉష్ణం రూపంలో శక్తి అందజేయుటకు ఉదాహరణ కాల్షియం కార్బోనేట్ ఉష్ణశక్తిని పొంది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్లను ఏర్పరచును. CaCO3 గివ్స్ రైజ్ టు CaO ప్లస్ CO2. ఒక రసాయన వియోగ చర్యలో కాంతి రూపంలో శక్తి అందజేయబడుటకు ఉదాహరణ సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో సిల్వరు బ్రోమిన్గా వియోగం చెందుతుంది. రసాయన సమీకరణం 2AgBr గివ్స్ రైజ్ టు 2Ag ప్లస్ Br2. ఒక రసాయన వియోగ చర్యలో విద్యుత్ రూపంలో శక్తి అందజేయబడుటకు ఉదాహరణ నీరు విద్యుత్ విశ్లేషణం చెంది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను ఏర్పరుస్తుంది. రసాయన సమీకరణం 2H2O గివ్స్ రైజ్ టు 2H2 ప్లస్ O2. 13వ ప్రశ్న, స్థానభ్రంశము మరియు ద్వంద్వ స్థానభ్రంశ చర్యల మధ్య తేడా ఏమిటి? ఈ చర్యలకు సమీకరణాలు రాయండి. ఎక్కువ చర్యాశీలత గల పదార్థము దాని సమ్మేళనం నుండి తక్కువ చర్యాశీలత గల మూలకాన్ని స్థానభ్రంశం చేస్తే దానిని రసాయన స్థానభ్రంశ చర్య అంటారు. స్థానభ్రంశ చర్య లోహాలు మరియు అలోహాలు రెండింటిలోనూ జరుగుతుంది. ఉదాహరణ CuSO4 ప్లస్ Zn గివ్స్ రైజ్ టు ZnSO4 ప్లస్ Cu. ఇక్కడ జింక్ రాగి కంటే ఎక్కువ చర్యాశీలత కలిగి ఉండడం వలన జింక్ సల్ఫేట్ ఏర్పడడానికి దానిని స్థానభ్రంశం చెందిస్తుంది. రెండు క్రియాజనకాలు వాటి యొక్క ప్రాతిపదికలను లేదా మూలకాలను పరస్పరం మార్చుకొని క్రొత్త పదార్థాలను ఏర్పరచటను ద్వంద్వ స్థానభ్రంశ చర్య అంటారు. ఇది సాధారణంగా జలద్రావణాలలో జరుగుతుంది. ఉదాహరణ Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ రైజ్ టు BaSO4 ప్లస్ 2NaCl. పై చర్యలో సోడియం మరియు బేరియం క్రొత్త పదార్థాలను ఏర్పరచడానికి తమ యొక్క ప్రాతిపదికలను పరస్పరం స్థానభ్రంశం చెందించాయి. 14వ ప్రశ్న, వెండిని శుద్ధి చేసేటప్పుడు సిల్వర్ నైట్రేట్ ద్రావణం నుండి సిల్వర్ను సంగ్రహించడంలో కాపర్ చేత స్థానభ్రంశం చెందును. ఇందులో ఇమిడి ఉన్న చర్యను వ్రాయండి. వెండిని శుద్ధి చేయుట. కాపర్ లోహము సిల్వర్ నైట్రేట్ జలద్రావణంతో చర్య చెంది కాపర్ నైట్రేట్ జలద్రావణం మరియు సిల్వర్ లోహమును ఏర్పరుస్తాయి.
ఈ చర్యలో సిల్వర్ నైట్రేట్ నుండి సిల్వర్ లోహాన్ని స్థానభ్రంశం చెందించి కాపర్ సిల్వర్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. కనుక ఇది రసాయన స్థానభ్రంశ చర్య. ఈ చర్య యొక్క రసాయన సమీకరణం Cu + 2AgNO3 gives rise to CuNO3 twice + 2Ag. ఇక 15వ ప్రశ్న చూద్దాం. అవక్షేప చర్య అనగానేమి? సోదాహరణంగా వివరించండి. ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దానిని అవక్షేప చర్య అంటారు. ఉదాహరణ, లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్తో చర్య పొంది పొటాషియం అయోడైడ్ మరియు లెడ్ నైట్రేట్ని ఏర్పరుస్తాయి. ఈ చర్యలో లెడ్ అయోడైడ్ అవక్షేపం. అలాగే మరొక ఉదాహరణ, బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్తో చర్య పొంది బేరియం సల్ఫేట్ సోడియం క్లోరైడ్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యలో బేరియం సల్ఫేట్ అవక్షేపం. రసాయన చర్యలో ఏర్పడే అవక్షేపాన్ని సూచించడానికి దిగువకు చూపించే బాణపు గుర్తును ఉపయోగిస్తాం. 16వ ప్రశ్న. ఆక్సిజన్ను గ్రహించడం లేదా కోల్పోవడం పరంగా క్రింది ప్రతిదానిని 2 ఉదాహరణలతో వివరించండి. ఏ ఆక్సీకరణం, బి క్షయకరణం. ఒక పదార్థము ఆక్సిజన్ గ్రహించడాన్ని ఆక్సీకరణం అంటారు. ఉదాహరణ, 2Mg + O2 gives rise to 2MgO. ఈ చర్యలో మెగ్నీషియం ఆక్సిజన్ గ్రహించి మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పరిచింది. కనుక మెగ్నీషియం ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందింది. అలాగే మరొక ఉదాహరణ, 2Cu + O2 gives rise to 2CuO. ఈ చర్యలో కాపర్ ఆక్సిజన్ గ్రహించి కాపర్ ఆక్సైడ్ని ఏర్పరిచింది. కనుక కాపర్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందింది. ఒక పదార్థం ఆక్సిజన్ కోల్పోవడాన్ని క్షయకరణం అంటారు. ఉదాహరణ, CuO + H2 gives rise to Cu + H2O. ఈ చర్యలో కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ కోల్పోయి కాపర్గా క్షయకరణం చెందింది. మరొక ఉదాహరణ, ZnO + C gives rise to Zn + CO. ఈ చర్యలో జింక్ ఆక్సైడ్ ఆక్సిజన్ కోల్పోయి జింకుగా క్షయకరణం చెందింది. 17వ ప్రశ్న. గోధుమ రంగులో మెరుస్తూ ఉండే X అనే మూలకాన్ని గాలిలో వేడి చేసినప్పుడు నలుపు రంగులోకి మారుతుంది. X అనే మూలకం మరియు నలుపు రంగులో ఏర్పడిన పదార్థం పేర్లను తెలపండి. గోధుమ రంగులో మెరుస్తూ ఉండే X అనే మూలకం కాపర్ Cu. ఏర్పడే నలుపు రంగు పదార్థం కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సిజన్తో చర్య పొంది కాపర్ ఆక్సైడ్ని ఏర్పరిచింది. రసాయన సమీకరణం 2Cu + O2 gives rise to 2CuO. 18వ ప్రశ్న. ఇనుప వస్తువులకు మనం రంగు ఎందుకు వేస్తాం? ఇనుప వస్తువులు తేమగల గాలిలో ఉంచినప్పుడు లోహ ఆక్సైడ్లను ఏర్పరచడం ద్వారా క్షయం చెందుతాయి. లోహ క్షయమును నివారించడానికి లోహ తలంపై పూతగా రంగు చేస్తాము. రంగు ఇనుము యొక్క ఆక్సీకరణాన్ని నివారిస్తుంది. 19వ ప్రశ్న. నూనెలు మరియు కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలకు నైట్రోజన్ కలుపుతారు ఎందుకు? నూనె మరియు కొవ్వు ఉత్పత్తులను కలిగిన ఆహార పదార్థాలకు నైట్రోజన్ కలపడం యొక్క ప్రధాన కారణం ముక్కిపోవడాన్ని నివారించడం. నూనె మరియు కొవ్వు ఆక్సిజన్తో కలిసినప్పుడు చెడు వాసనను, రుచిని కలిగిస్తుంది. నైట్రోజన్ కలపడం వలన అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఆక్సీకరణం తగ్గించి ముక్కిపోవడాన్ని నివారిస్తుంది. ఇక చివరి ప్రశ్న 20వది. క్రింది పదాలను ఒక ఉదాహరణతో వివరించండి. ఏ క్షయం, బి ముక్కిపోవడం. క్షయం. కొన్ని లోహాలను తేమగల గాలికి లేదా కొన్ని ఆమ్లాల సమక్షంలో ఉంచినప్పుడు లోహ ఆక్సైడ్లు ఏర్పడి వాటి మెరుపుదనాన్ని కోల్పోతాయి. ఈ చర్యనే క్షయం చెందడం అంటారు. వెండి వస్తువులపై నల్లని పూత. ఇక్కడ వెండి అనబడే ఏజీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి సిల్వర్ సల్ఫైడ్ అనేటువంటి నల్లని పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇదే వెండి వస్తువులపై ఏర్పడే నల్లని పూత. మరొక ఉదాహరణ, రాగి వస్తువులపై ఆకుపచ్చని పూత. రాగి గాలిలో ఉండే ఆక్సిజన్తో చర్య జరిపి CuO కాపర్ ఆక్సైడ్ అనేటువంటి ఆకుపచ్చని పదార్థం ఏర్పడుతుంది. ఇదే రాగి వస్తువులపై ఏర్పడిన ఆకుపచ్చని పూత. ముక్కిపోవడం ఒక ఆక్సీకరణ చర్య. నూనె లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచి, వాసన మారిపోతాయి.
దీనినే సాధారణంగా ముక్కిపోవడం అంటారు. విద్యార్థులు, ఈ 20 ప్రశ్నల జవాబులు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ 20 ప్రశ్నలను జవాబులతో PDF ఫైల్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. చూసి నోట్స్ రాసుకోండి.